ఇక సామాజిక అంశాలున్న సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ఎన్ శంకర్ ఇప్పుడు కామెడీ బాట పట్టారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 2 కంట్రీస్ సినిమాను హీరో సునీల్ తో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ పూజా కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగాయి. గోపీ సుందర్ మ్యూజిక్ లో పాటల రికార్డింగ్ కూడా షురూ అయింది. బ్యానర్ మీద మళ్ళీ ప్రొడక్షన్ నెంబర్ 2లో 2 కంట్రీస్ అని ఒక మలయాళం సినిమా. మా ఫ్రెండ్స్ అక్కడ ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్స్ సినిమా చూసి చాలా బాగుంది, ఇది తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అది సునీల్ గారికి కరెక్ట్గా ఉంటుంది. లైన్ విన్న తర్వాత ఫోన్లో సరే పంపించండి అని సునీల్ గారికి చూపించాను. నిజంగా చాలా యాప్ట్ సినిమా. అంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక లైఫ్లో ఉండే ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక హార్ట్ టచింగ్ డ్రామా ఉంటుంది, ఒక చిన్న ఫీల్ ఉంటుంది, తర్వాత క్యారెక్టరేషన్స్ ఉంటాయి, రిలేషన్ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి జీవితానికి, ప్రతి మనిషికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ అన్ని యాంగిల్స్లో ఆ సినిమాలో ఉన్నాయి. గ్యాప్ తర్వాత మళ్ళీ ఏదైతే కోరుకున్నానో అదే కాంబినేషన్తో సినిమా స్టార్ట్ అవబోతుంది. 2 కంట్రీస్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది మలయాళంలో. ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే నాకు కరెక్ట్గా రెడీమేడ్ షర్ట్ నాకు షాప్కి వెళ్తే దొరికేసింది. అలాగే శంకరన్నయ్య డైరెక్షన్లో నేను ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫన్ రోలర్ కోస్టర్ అండి ఫిలిం. అయితే మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. నన్ను చాలామంది మిస్ అయ్యారు. ఈ జక్కన్ నుంచి మ్యాక్సిమం కామెడీ టింజ్ ఉన్న కథలని ఎన్నుకుని చేస్తున్నాను. సో ఇప్పుడు చేసే అన్ని సినిమాల్లో కూడా ఎంటర్టైనర్సే. అలాగే ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ అవుతుందండి, డిఫరెంట్ పాయింట్.